మత్తయి సువార్త 6:2 కావున నీవు ధర్మము చేయనప్పుడు మనుషుల వలన ఘనత నొందవలనని వేషధారులు సమాజ మందిరములలోను వీధులలోను చేయులాగున నీ ముందర బోర ఊదింపవద్దు, వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. యేసుప్రభు వారు కావున నీవు ధర్మము చేయనప్పుడు అని మొదలుపెట్టాడు. అంటే ఇప్పుడు మీరు ధర్మం చెయ్యాలి అని చెప్తున్నాడా? లేదు, మీరు ధర్మం ఆల్రెడీ చేస్తున్నారు. ఆ చేసే పని మాత్రం సరిగ్గా చేయండి అనే భావం అక్కడ కనపడుతుంది. కావున నీతి ఎలా వస్తుంది? దేవుడి దృష్టిలో ఒక వ్యక్తి ఎలా నీతిమంతుడు కాగలడు? ఎవరైతే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుతారో, ఎవరైతే ఆయన రక్తం చేత కడగబడతారో వారు మాత్రమే నీతిమంతులు కాగలరు. ఒక వ్యక్తి తన స్వశక్తి చేత నీతిమంతుడు కాలేరు. రోమపత్రిక 10:4 విశ్వసించు ప్రతి వానికి నీతి కలగాలని క్రీస్తు ధర్మశాస్త్రానికి సమాప్తి అయ్యాడు. కాబట్టి విశ్వాసం వల్ల నీతి వస్తుంది కానీ క్రియల వలన కాదు. అటువంటిప్పుడు యేసు ప్రభు వారు నీతి కలగడానికి ఎందుకు అనేక సూచనలు ఇస్తున్నాడు. నీతి కలగడానికి సూచనలు ఇవ్వట్లేదు కానీ మత్తయి సువార్త 5 నీతిమంతులు ఎలా ఉంటారు, మీరు పరలోక రాజ్య సంబంధులైతే మీ జీవితాలు ఎలా ఉంటాయి, మీరు ఎలా నీతిమంతులుగా ఉండగలుగుతారు, ఆ నీతి ఎలా ఉంటుందో, ఏ విధాలుగా అది ప్రదర్శితం అవుతుందో, ఎటువంటి సంబంధాలు కలిగి ఉంటుందో, ఏ రకమైన వైఖరి కలిగి ఉంటుందో యేసు ప్రభు వారు అక్కడ తెలియజేస్తూ ఉన్నారు. అయితే ఈ వచనం దగ్గరికి వచ్చేసరికి నీవు ధర్మము చేయనప్పుడు, ధర్మము అనే పదం తెలుగు భాషలో కూడా నీతి అనే భావాన్ని ఇస్తుంది. మనం ధర్మం చేయాలి, లేక ధర్మముగా జీవించాలి, మనం ధర్మముగా ఉండాలి అనే మాటలు మనం ఎక్కువ వింటూ ఉంటాం. అంటే నీతిగా ఉండాలి అనే భావం ఉంది అందులో. అలాగే ధర్మము అనే పదం ఇతరులకు మనం చేసే సహాయంగా కూడా తెలుగు భాషలో మనకుంది. అలాగే వాళ్ళ భాషలో కూడా సెడాకే అనేటువంటి పదం కనబడుతుంది. సెడాకే అంటే కూడా ధర్మం చేయడం అని మనం చూస్తాం. సో వాళ్ళ భాషలో కూడా వాళ్ళకి నీతి అని చెప్పడానికైనా, ఇతరులకు సహాయం చేయడం అని చెప్పడానికైనా కూడా వాళ్ళ భాషలో కూడా ఒకే పదం ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. కాబట్టి హీబ్రూ కల్చర్కి మన కల్చర్కి, లేక వాళ్ళ భాషలకు మన భాషలకు కూడా చాలా దగ్గర సంబంధం ఉన్నట్టు అర్థం చేసుకోవచ్చు. అంటే ధర్మం చేసేవాడు నీతిమంతుడు కాగలడు అని వాళ్ళ భావన, వాళ్ళ భాషలో ఉన్న పదం కూడా అదే తెలియజేస్తుంది. కనుక ధర్మం చేసేవాడే నీతిమంతుడు, లేకపోతే నీతిమంతుడు ఖచ్చితంగా ఇతరులకు ధర్మం చేస్తాడు అనేది వాళ్ళు ఆలోచించుకునేవాళ్ళు. యేసయ్య కాలంలో కూడా నీతి అనే పదానికి, భిక్ష అనే పదానికి చాలా దగ్గర సంబంధం ఉంది. కనుక వాళ్ళు ధర్మము చేయడం అనే ఒక్క మాటే తీసుకోకుండా సత్క్రియలు అనేటువంటి దాన్ని తీసుకోవాల్సి ఉంది. ఇప్పుడు నీతికి క్రియలు అవసరం, క్రియలు లేకుండా నీతిమంతులు కాలేం అనేది యూదుల భావన. నీతిమంతులు కావాలి అంటే దేవుని ధర్మశాస్త్ర ప్రకారంగా జీవించాలి. దేవుని ధర్మశాస్త్రములో ఏ నీతి నియమాలు చెప్పబడ్డాయో ఆ నీతి నియమాలన్నిటినీ కూడా వాళ్ళు అనుసరించవలసిన వారుగా ఉన్నారు. నైతిక విలువల గురించి చెప్పాడు, సామాజిక విలువల గురించి చెప్పాడు, ఆధ్యాత్మిక విలువల గురించి చెప్పాడు. ఇవన్నీ వాళ్ళు పాటించాల్సిన అవసరం ఉంది. అయితే ఈ సత్క్రియలు ఖచ్చితంగా అవి అందరికి కనపడతాయి కదా, ఆలోచనలు కనపడవు కానీ క్రియలు కనపడతాయి కదా. కాబట్టి మనం అందరికీ కనపడేటట్టు చేయాలి, అప్పుడే మనం నిజమైన నీతిమంతులం. మన క్రియలు అందరికీ విదితం కావాలి అని ఈ శాస్త్రులు, పరిసయ్యులు క్రియలు అనే పదానికి ఉన్నటువంటి భావాన్ని పబ్లిక్ డిస్ప్లేగా, అంటే అందరికీ ప్రచారం చేసుకునేటువంటి పబ్లిసిటీ స్టంట్ అంటారు ఇంగ్లీష్లో, అంటే అలా ప్రచారం చేసుకునేటువంటి కార్యక్రమంగా మార్చేశారు. ఇప్పుడు యేసు ప్రభు వారు ధర్మము చేయడానికి విభేదించడం లేదు, కానీ దాన్ని పబ్లిసిటీ స్టంట్గా చేయొద్దు, ప్రచార ఆర్భాటాల కోసం చేయొద్దు. కావున నీవు ధర్మం చేయాలి, కానీ ధర్మం చేసేటప్పుడు ఖచ్చితంగా దేవుని దృష్టిలో పెట్టుకోవాలి, మనుషులుగా దృష్టిలో పెట్టుకోవాల్సింది. ఇక్కడ మరొక పదాన్ని కూడా ఆలోచించాలి. ఎలిమోసునే అనేటువంటి పదం మనం గ్రీకులో చూస్తూ ఉంటాం. ఈ పదం కూడా ధర్మము అనే పదం అర్థం చేసుకోవడానికి మనకు సహాయం చేస్తుంది. ఎలిమోసునే అంటే కనికరముతో, దయతో, జాలితో నిండుకోవడం. అంటే దయ, కనికరము, జాలి లేకుండా నువ్వు ధర్మం చేయడం వల్ల ఎటువంటి ప్రయోజనం లేదు. మనసులో దయ, జాలి, కనికరం లేనోడు ప్రజలు చూస్తున్నారని చేస్తాడు, ప్రజలు చూడకపోతే ఆపేస్తాడు. రాజకీయ నాయకులు చేసే పనులు చూడండి. మీడియా ఉన్నప్పుడు పేదలతో కలిసి భోజనం చేస్తారు, వాళ్ళకి సహాయం చేస్తామని చెప్తారు, మీకు ఇంత సహాయం చేస్తామని ప్రగల్భాలు పలుకుతారు. కానీ మీడియా కవరేజ్ అయిపోయిన వెంటనే వాళ్ళు ఏమీ చేయరు. కొన్నిసార్లు ఈ సహాయం చేస్తానని మంత్రి గారు చెప్పారని వీళ్ళు ఆఫీసుల చుట్టూ తిరుగుతూనే ఉంటారు. పాపం సంవత్సరాలు గడుస్తున్నా వాళ్ళకి రావాల్సిన సహాయం వాళ్ళకి రాదు. దయా, జాలి, కనికరం లేనప్పుడు అది కేవలం పబ్లిసిటీ స్టంట్గా మిగిలిపోతుంది. దేవుని వాక్యం దయా, జాలి, కనికరము కలిగినటువంటి దాన ధర్మాల గురించి మాట్లాడుతుంది కానీ
ప్రచార ఆర్భాటాల కోసం చేసే దాన ధర్మాల గురించి మాట్లాడడం లేదు. లేవీకాండం 19:9-11 వచనాలు చూసినప్పుడు దేవుడు ఇశ్రాయేలులకు వాళ్ళ వ్యవసాయం చేసేటప్పుడు కొన్ని విధి విధానాలు చెప్పాడు. మీరు పంట కోసేటప్పుడు మొత్తం అంతా కూడా కూర్చుకొని రాకండి, కాస్త వదిలిపెట్టండి. మీరు తోటల్లో పని చేస్తున్నప్పుడు ఆ తోట ఫలాలన్నీ కోసుకోండి, కానీ కిందకు రాలినవి, కోస్తుండగా పడినవి మీరు తీసుకోకండి. ఎందుకంటే ఇవన్నీ మీరు పరదేశులకు, తండ్రి లేని వారికి, విధవరాండ్రకు, దిక్కుమాల వాళ్ళందరికీ కూడా సహాయంగా విడిచిపెట్టాలి. కాబట్టి దాన ధర్మాలు చేయడం అనేది వాళ్ళ జీవితంలో నిత్య ప్రక్రియగా దేవుడు మార్చేశాడు. యేసు ప్రభు కూడా యూదుల వంశములోనే పుట్టాడు గనక, అక్కడ ఉన్నటువంటి మొదటి శిష్యులు కూడా యూదులే గనక ఇవ్వడం అనేది అనివార్యం. దాన్ని ఎక్కడ కూడా యేసు ప్రభు విభేదించడం లేదు, కానీ ఇచ్చే ఉద్దేశాన్ని మాత్రమే ఆయన మాట్లాడుతున్నాడు. వ్యాన్స్ హావనర్ అని ఆయన చెప్పిన మాట, చాలా మందికి షోకేసులు ఉంటాయంట, కానీ అందరికీ సహాయం చేసేయడానికి పదార్థాలతో నిండిన షెల్ఫ్స్ ఉండవంట. దాన్ని మన భాషలో అర్థం చేసుకోవాలంటే అందరికీ కూడా అలంకరించబడినటువంటి చక్కని అల్మారాలు ఉంటాయి, కానీ అనేకులకు అవసరమైన సహాయం అందించేటువంటి బల్లలు ఉండవు అని అంటాడు. ఇది అర్థం చేసుకోవాలంటే కొన్ని ప్రాంతాల్లో ఉండేటువంటి సాంప్రదాయాలు తెలుసుకోవాలి. వాళ్ళు ఏం చేస్తారంటే మనం అందరికీ సహాయం చేయాలి అని, వాళ్ళు ఎవరికైనా ఏదైనా సహాయం చేయాలనుకున్నది బయట బల్లలు పెట్టి అక్కడ పదార్థాలు పెట్టేవారు. కాబట్టి రోడ్డును పోయేవాళ్ళు వాళ్ళకి అవసరమైనప్పుడు, లేక భిక్షాటన చేసేవాళ్ళు వాళ్ళకి అవసరమైనప్పుడు ఆ పదార్థాలు తీసుకుంటారు. అంటే కొంతమంది ఇలా ఇళ్ళకి తిరగలిగిన వాళ్ళు ఉంటారు, కానీ ఎక్కడికి వెళ్ళలేక, ఎవరిని అడగలేక, ఎవరినైనా అడిగితే అవమానంగా భావించి, నేను అడిగితే నా యొక్క గౌరవం తగ్గిపోద్ది, ఈ అడుక్కొని బతకడం కంటే చావడం బెస్ట్ అనుకునే వాళ్ళు ఉంటారు. కాబట్టి యూదుల్లో ఒక సాంప్రదాయం మొదలుపెట్టారు. వాళ్ళు ఏం చేశారంటే దేవాలయంలో నిశ్శబ్ద ఆవరణం అని ఒక గదిని వేరు చేశారు. So we should not be surprised to find that among the core missions of the Beit HaMikdash, of the temple, was to serve as a place where tzedakah could be given and received. Inside the temple was a dedicated space known as Lishkat HaSha'im, the chamber of silent gifts, which enabled the anonymous giving and receiving of tzedakah. దేవాలయానికి దేవునికి అర్పించడానికి వచ్చినటువంటి వాళ్ళు కొంత సొమ్ము, వాళ్ళు తెచ్చిన పదార్థాల్లో కొంత వాళ్ళు తీసుకెళ్లి ఆ గదిలో పెట్టేవాళ్ళు. కాబట్టి దిక్కులేని వాళ్ళు, పరదేశులు కానీ, విధవరాండ్రు కానీ, ఎవరికైతే విపరీతమైన ఆర్థిక ఇబ్బందులు చితికిపోయి ఉన్నారో వాళ్ళు ఆ గదిలోకి వచ్చినప్పుడు వాళ్ళకి కావలసిన పదార్థాలు తీసుకుని వెళ్ళేవారు. అక్కడ ఎవరు మాట్లాడుకోకూడదు, అడుపులు కేకలు ఉండకూడదు. ఎవరు పెట్టాలనుకుంటే అక్కడ ప్రశాంతంగా పెట్టేసిపోవాలి, తీసుకునే వాళ్ళు కూడా ప్రశాంతంగా తీసుకుని వెళ్ళిపోవాలి. సో ఈ ఆచారాన్ని వాళ్ళు మొదలుపెట్టారు. దాన ధర్మములు చేయడం ఒక యూదా మతస్థునికి అత్యంత పవిత్రమైన కార్యం. అది ఎంత పవిత్రమైన కార్యం అంటే వాళ్ళ భాషలో దానానికి, ధర్మానికి కూడా, అంటే నీతికి, ఇవ్వడానికి కూడా ఒకే పదం ఉన్నదని నేను ఇందాక చెప్పాను. కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా మనం దేవునికి ఇవ్వాలి, లేకపోతే నీతిమంతులం కాలేమో అని వాళ్ళు ఇవ్వడం మొదలుపెట్టారు. అయితే వాళ్ళు ఏమనుకునేవారంటే ఇలా ఇవ్వడం వల్ల మన పాపాలు పరిహరించబడతాయి అనుకునేవారు. అలా అనుకోవడానికి కారణం కూడా ఉంది. ఎందుకంటే వాళ్ళకి రబ్బీలు ఉంటారు. రబ్బీ అంటే బోధకుడు అని. ఈ బోధకులు యూదులకి చాలా కీలకం. ఏది చేయాలన్నా వాళ్ళు బోధకుని అడుగుతారు. కానీ రబ్బీకి, పురోహితుడికి తేడా ఉంది. రబ్బీ అనేటువంటి వాడు బోధకుడు మాత్రమే, పౌరోహిత్యం చేయడు. పౌరోహిత్యం చేసేటువంటి వాళ్ళు యాజకులు. సో వీళ్ళు యాజకుల దగ్గరికి వెళ్ళరు, రబ్బీల దగ్గరికి వెళ్తారు. ఈ రబ్బీలు దేవుని వాక్యాన్ని బాగా అధ్యయనం చేస్తూ ఉంటారు. కాబట్టి ఆ దేవుని వాక్యంలోని అర్థాన్ని చెప్తా ఉంటారు. శాస్త్రులు, పరిసయ్యుల బోధకు, రబ్బీల బోధకి చాలా వ్యత్యాసం ఉంది. రబ్బీలు చెప్పేవారు ఎవరికైనా ఏదైనా ఇస్తే రహస్యంగా ఇవ్వాలి, అంతేగాని తెలిసేటట్టు ఇవ్వకూడదు. అలా ఇస్తే దేవుడు నీకు ఎటువంటి ఆశీర్వాదం ఇవ్వడు. అంటే వాళ్ళ దృష్టిలో ఆశీర్వాదం అంటే పాప ప్రాయశ్చిత్తం, పరలోక భాగ్యం. నీ పాప ప్రాయశ్చిత్తాలు జరగాలి, నీకు పుణ్యం రావాలి, నువ్వు పరలోకం వెళ్ళాలి అనుకుంటే రహస్యంగానే ఇవ్వాలి. అందుకని ఒక రబ్బీ ఏం చేసేవాడు అంటే తాను చేసేటువంటి ధర్మాన్ని, ఆ ధనాన్ని తను వెనక్కి విసురుకుంటూ వెళ్ళేవాడు. ఏమయ్యా నువ్వు డబ్బులు అలా వెనక్కి విసురుతున్న వెంటనే ఎవరు అడిగితే నేను చేసేది ఎవరికి తెలియకూడదు. ఇంకొకటి వాళ్ళలో ఇంకో బోధ ఉంది. ఏదైనా తీసుకునేవాడికి, ఇచ్చేవాడికి కనెక్షన్ ఉంటే, అంటే తాను ఇస్తున్నట్టుగా ఇతను తీసుకున్నట్టుగా కనుక అతను గ్రహిస్తే ఒక్కోసారి తీసుకునేవాడు మనసు నొచ్చుకోవచ్చు. అరే నేను ఈ సహాయం ఇతని దగ్గర నుంచి పొందాల్సిన పరిస్థితిలోకి వచ్చానే, అయ్యో ఇతను ఇంత సాయం చేస్తున్నాడు, ఇతను నేను రుణం తీర్చగలనా, ఎంత అవమానకరం, ఒక్కొక్కరు సాయంతో బ్రతకాల్సి వస్తుంది అని అతడు మనసులో నొచ్చుకుంటే రావలసిన ఆశీర్వాదాలు రావు. కనుక ఇచ్చే తెలియకూడదు అని రబ్బీలు బోధించేవారు. కనుక రబ్బీ ఏం చేసేవాడంటే తన కానుకలు వెనక్కి ఇస్తుండేవాడు. సో రహస్యంగా ఇవ్వాలి అనే బోధ యూదుల్లో కూడా ఉంది. దాన్ని యేసు ప్రభు ఎక్కడ తప్పుపట్టలేదు, దాన్ని మరింత విపులంగా అర్థమయ్యేటట్టు చేస్తున్నాడు. అయితే యేసు ప్రభు బోధలో దేవుని దగ్గర నుంచి ప్రతిఫలం వస్తుంది అనే భావన మనం గమనించాలి. సత్క్రియల్లో దాన ధర్మం చేయడం అనేది చాలా ప్రధానమైనటువంటి పనిగా ఉన్నది. గనక ఎవరైనా నీతిగా బ్రతకాలి అనుకుంటే
వాళ్ళు దాన ధర్మాలు చేస్తుండేవారు. రహస్యంగా ప్రచార ఆర్భాటాలు లేకుండా దాన ధర్మాలు చేసేవాడు మోషే కంటే గొప్పవాడు అని రబ్బీలు బోధిస్తుండేవారు. దానం కంటే కూడా గొప్పది ఏదీ లేదు. ప్రార్థన కంటే, ఉపవాసం కంటే, ఏది చేయడం కంటే కూడా దానమే గొప్పది అని వాళ్ళు బోధించేవారు. దానం చేస్తున్న వ్యక్తి పొందేటువంటి వ్యక్తికి తెలియకుండా చేయాలి, అప్పుడే పుణ్యం వస్తుందని చెప్పేవారు. సో దేవాలయంలో వాళ్ళు ఇటువంటి ఆచారాన్ని ప్రోత్సహించడానికి ఒక ఆవరణను కూడా ఏర్పరిచారని నేను చెప్పాను. అయితే శాస్త్రులు పరిసయ్యుల బోధ యేసుప్రభు బోధకి కాస్త భిన్నంగా ఉంది. రబ్బీల బోధ, యేసయ్య బోధ ఒకే విధంగా ఉంటుంది. కానీ వాళ్ళేమంటారంటే, ఇచ్చేది తెలియనప్పుడు నీకు పుణ్యం ఎట్లా వస్తుంది? ఇచ్చేది తెలియాలి, తీసుకునేవాడికి తెలియాలి, అప్పుడే వాడు దీవిస్తాడు. కనుక అందరికీ తెలిసేటట్టు ఇవ్వండి. లేదు, నీకు పుణ్యం కావాలనుకుంటున్నావు కనుక ఇవ్వాల్సినవన్నీ కూడా ఒక గదిలో దాచిపెట్టుకోండి. నీకు పుణ్యం అవసరమైనప్పుడు అవి పంచిపెట్టచ్చు. దాచిపెట్టడం ఏంటి? ఉన్నది ఇచ్చేసేయాలి కదా. వాళ్ళేమంటారంటే, దానం చేయడం వల్ల నరకం పోతుంది, దానం చేయడం వల్ల పాప పరిహారం జరుగుతుంది అని చెప్పేవారు. ఇది మరీ వింతైనటువంటి బోధ. కాబట్టి శాస్త్రుల పరిసయ్యుల బోధను యేసు ప్రభు వ్యతిరేకిస్తూ, లేక వాళ్ళ బోధకు భిన్నంగా యేసు ప్రభు తన శిష్యులను ప్రోత్సహిస్తున్న విధానాన్ని మనం చూస్తాం. 6వ అధ్యాయం 1వ వచనంలో కనబడుతున్నటువంటి ఆలోచన, మనుషులకు కనబడవలనని వారి ఎదుట మీ నీతి కార్యం చేయకుండా జాగ్రత్త పడుడి అనేటువంటి వచనంలో చూడండి, వారి ఎదుట మీ నీతి కార్యం, మీ అన్నాడు. కానీ మీరు 2వ వచనంలోకి వస్తే కావున నీవు అంటున్నాడు. మీరు అనేది నీవుగా మారిపోయింది. అంటే మీరు అంటే అందరం అండి, 10 మందిలో ఎవడొకళ్ళే అని అనుకోవచ్చు. కాదు, ఈ నీతి కార్యము ప్రతి వ్యక్తి చేయాలి, ప్రతి వ్యక్తికి సంబంధించింది. యూదుల సామాజిక జీవితంలో ఇది ముఖ్యమైనటువంటి భాగంగా ఉండాలి. యేసుప్రభు వారు నీవు చేయాలి అని మాట్లాడుతున్నాడు. ఇది పర్సనల్. మా మమ్మీ చేసింది, మా డాడీ చేశాడు, మా చెల్లి చేసిందిలే, మా ఇంటి పేరటోడే చేశాడు, మా ఊరోడే చేశాడు కాదు. ఊరు పుణ్యం నీకు రాదు, కుటుంబ పుణ్యం నీకు రాదు. ఇది వ్యక్తిగతంగా రావాల్సింది. మత్తయి సువార్త 5:42లో యేసుప్రభు వారు ఇంతకు ముందే చెప్పాడు, నిన్ను అడుగువానికి ఇమ్ము అని. కాబట్టి అడుగువానికి ఇమ్మన్న యేసుప్రభు ఇవ్వడం గురించి ఎందుకు నిరుగారుస్తాడు? కానీ పబ్లిసిటీ స్టంట్గా చేయకండి అని మాత్రమే చెప్తున్నాడు. ఇవ్వడం యేసుప్రభు శిష్యులకు అనివార్యం, వాళ్ళు ఖచ్చితంగా చేయాలి ఆ పని. నిన్ను అడుగువానికి ఇమ్ము. ఇక 2వది, ఇవ్వడం పరిపూర్ణతకు సూచన అని మత్తయి సువార్త 19:21లో యేసుప్రభు వారు చెప్పడం గమనించాం. మత్తయి సువార్త 25వ అధ్యాయం 34 నుంచి 36 వచనాలు మాత్రం చాలా కీలకం. ఒకసారి చదవండి. మత్తయి సువార్త 25, 34 నుంచి 36. అక్కడ ఉన్నటువంటి అసలైన విషయం ఏంటో చెప్తాను, తర్వాత ఆ వచనాలు చదువుదాం. అంత్య దినములలో మనుషులను తీర్పు తీర్చే ముందు ఎవరు పరలోకం వెళ్ళాలి, ఎవరు నరకం వెళ్ళాలని తేల్చడానికి మనమందరము దేవుని ముందు ప్రత్యక్షమైనప్పుడు ఆయన మేకలను గొర్రెలను వేరు చేసినట్లు నీతిమంతులను అనీతిమంతులను వేరు చేస్తాడట. మేకలు ఎవరంటే అనీతిమంతులు, గొర్రెలు ఎవరంటే నీతిమంతులు. కుడివైపున గొర్రెలు, ఎడమ వైపున మేకలు. కుడివైపున ఉన్నటువంటి గొర్రెల లాంటి సమూహాన్ని చూసి అంటున్నాడు, ఆ తండ్రి చేత ఆశీర్వదించబడిన వారులారా లోపలికి రండి, లోకం పుట్టింది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకోండి అని చెప్తున్నాడు. అరే, మీకు పరలోకం ఉంది, మీకు గొప్ప ఆశీర్వాదం ఉంది, లోనకి రండి అని ఆహ్వానిస్తా ఉండి ఆయన ఏమంటున్నాడు తెలుసా? నాకు ఆకలేసింది, అన్నం పెట్టారు, నాకు దాహమైంది, నీళ్ళు ఇచ్చారు, దిగంబరినై ఉన్నాను, బట్టలు లేకుండా ఉన్నాను, నాకు బట్టలు ఇచ్చారు, నేను పరదేశినై ఉన్నాను, నన్ను మీరు చేర్చుకొని నాకు మీరు సహాయం చేశారు, నేను రోగిగా ఉన్నప్పుడు నన్ను చూడటానికి వచ్చారు, నేను చెరసాలలో ఉన్నప్పుడు కూడా నా దగ్గరకు వచ్చారు అన్నాడు. వీళ్ళందరూ అడుగుతున్నారు, ఎప్పుడు వేసాయా నువ్వు చెరసాలలో, ఎప్పుడు వెళ్ళావు, అసలు బట్టలు లేకుండా ఎప్పుడున్నావు, అసలు నీకు అనారోగ్యం చేయడం ఏంటి, ఇవన్నీ జరగలేదు కదా అంటే యేసయ్య ఒక మంచి మాట అంటున్నాడు. చదువుదాం, కిందకి చదివితే 40వ వచనం. అందుకు రాజు, మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరులలో ఒకనికి మీరు చేసి తిరుగనుక. మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరులలో. మరొక చోట ఈ చిన్నవారిలో అనేటువంటి పదం కూడా కనబడుతుంది. ఈ చిన్నవారు, అల్పులైనటువంటి వారు అంటే ఇక్కడ ఉన్నటువంటి భాషను బట్టి ఆ పదం కేవలం ఇద్దరికే సూచిస్తుంది. ఒకళ్ళు యేసుప్రభు శిష్యులు, రెండవది ఆ దేశంలో పేద బిక్కు అయినటువంటి ప్రజలు. అంటే దిక్కుమాలిన వాళ్ళకి చేయడం, దైవజనులకు చేయటం. దైవజనులు అనే పదం కాస్త ఎబ్బెట్టిగా ఉంది కదా, ఎందుకంటే ఇవాళ దైవజనుల దగ్గర ఉన్న డబ్బులు ఎవరి దగ్గర లేవు, దైవజనుల దగ్గర ఉండే కార్లు ఎవరి దగ్గర లేవు, దైవజనుల దగ్గర ఉండేటువంటి లగ్జరీ విల్లాస్ ఎవరి దగ్గర లేవు. అమెరికాలో అత్యంత ధనవంతులు ఎవరంటే వాక్యం బోధించేవాళ్ళే. కాబట్టి దైవజనులు అనే పదం తీసేస్తాను, దైవ భక్తులకు అని పెడతాను. అంటే దేవుని పని చేసేవాళ్ళు, దేవుని పని కోసం వాళ్ళకు ఉన్నదంతా త్యాగం చేసేవాళ్ళు ఎవరైతే ఉంటారో అటువంటి వాళ్ళకి
దిక్కుమాలినోళ్ళకి సహాయం చేస్తే అది యేసు ప్రభువుకు చేసినట్లే, లేక దేవునికి చేసినట్లే. కాబట్టి ఈ భావం ఇక్కడ యేసు ప్రభు వారు చెప్తున్నారు. ఆ తర్వాత కిందకి మనం చదివితే అక్కడ మేకల గుంపులో ఉన్నటువంటి వాళ్ళను చూసి, శపింపబడిన వారులారా, నన్ను విడిచి అపవాదికిని వాని దూతలకును సిద్ధపరచబడిన నిత్యాగులోనికి పోవండి అంటున్నాడు. నరకంలో పాడేస్తున్నాడు అండి. ఎందుకు పాడేస్తున్నాడు? నేను ఆకలిగా ఉన్నాను, నాకు అన్నం పెట్టలేదు, నాకు దాహం వేసింది, దాహానికి లేదు, పరదేశినై ఉన్నాను, నన్ను చేర్చుకోలేదు, దిగంబరనై ఉన్నాను, నాకు బట్టలీ లేదు, రోగునై ఉన్నాను, నన్ను పలకరించలేదు, నేను చెరసాల్లో ఉన్నాను, నన్ను చూడడానికి రాలేదండి. గమనించండి, దిక్కుమాలినోళ్ళు ఎవరు అంటే అన్యాయంగా శిక్ష అనుభవిస్తున్నవాడు. దిక్కుమాలినోళ్ళు అంటే ఎవరు అంటే కనీసం వాళ్ళకి వేసుకోవడానికి సరైనటువంటి బట్టలు లేనివాళ్ళు. దిక్కుమాలినోళ్ళు అంటే ఎవరు అంటే అనారోగ్యంతో మంచాన పడి ఉన్నారు, కాస్త ట్రీట్మెంట్ చేయించుకోవడానికి కూడా వాళ్ళ దగ్గర డబ్బులు లేవు. దిక్కుమాలినోళ్ళు అంటే ఎవరంటే తినడానికి తిండి లేదు, త్రాగడానికి నీళ్లు లేవు. ఇటువంటి దిక్కుమాలినోళ్ళు మీకు ఎక్కడైనా తగిలారా? అన్న, ఈ రోజుల్లో ఎవరున్నారండి? అందరూ బాగానే తింటున్నారు. ఆ మాటకు వస్తే తెలుగులో ఒక సామెత ఉంది, అడుక్కునోడికి 66 కూరలని, ఒక అడుక్కునేవాడే బెటర్ అని, వాడి పనే బాగుంటుందన్న అని మీరు అనొచ్చు. కానీ మన చుట్టూ మనలను అడగలేక, ఎక్కడ సహాయం లేక, ఎలా కుటుంబాన్ని నెట్టాలో తెలియక నలిగిపోతున్న వాళ్ళు, చితికిపోతున్నటువంటి వాళ్ళు, అవమానంతో కృంగిపోతున్న వాళ్ళు, చచ్చిపోదాం అనుకున్న వాళ్ళు మన చుట్టూ లేరా? ఖచ్చితంగా మనం వీళ్ళందరికీ సహాయం చేయాలి. అవసరతలో ఉన్న వాడికి సహాయం చేయడం దేవుని యొక్క ముఖ్యమైనటువంటి ఆదేశం. ఎప్పుడు మనం ఇతరుల అవసరాల గురించి ఆలోచన చేసుకోవాలి. యేసుప్రభు అదే మనస్తత్వం కలిగి ఉన్నాడు. కాబట్టి అలా చేయడం నువ్వు దేవునికి చేసినట్టే. దాన్ని దేవుడు కౌంట్ చేసుకుంటాడు. తప్పనిసరిగా ఆయన నిత్యరాజ్యంలోనికి నిన్ను చేర్చుకోవడానికి అది కూడా ఒక కారణం అవుతుంది. యేసుప్రభునందు విశ్వాసం ఉంచడం వల్ల మాత్రమే మనకు పరలోకం. అయితే యేసుప్రభునందు విశ్వాసం ఉంచిన తర్వాత, నేను ఆయన నమ్ముకున్నాను కదా, నేను ఆయన సన్నిధికి వెళుతున్నాను కదా, ప్రార్థన చేస్తున్నాను కదా, ఉపవాసం ఉంటున్నాను కదా, బలలో పాల్పొందుతున్నాను కదా, కనుక నేను ఎలా బ్రతికినా పర్వాలేదు అనుకునే మూర్ఖత్వం మంచిది కాదు. ఆయన ఎందుకు విశ్వాసం ఉంచావు, ఆయన బిడ్డవయ్యావు, అయితే ఖచ్చితంగా నువ్వు అందరికీ సహాయం చేసే మనస్తత్వాన్ని కలిగి ఉండాలి. దేవుని మందిరానికి రావడం మాత్రమే కాదు, దిక్కులేని వాళ్ళకి సహాయం చేయాలి. లేకపోతే మేకల గుంపులోకి వెళ్ళిపోతావు, నిత్య నరకాగ్నిలోకి వెళ్ళిపోతావని యేసు ప్రభువే స్వయంగా చెప్పిన మాటలు మన గుండెలు, మన మనసుల్లో రింగమనాలి, మన చెవుల్లో మారుమోగాలి. ద్వితీయోపదేశకాండం 15వ అధ్యాయం 7-11 వచనాల్లో, లేక 112వ కీర్తనలో, 112వ కీర్తన చాలా కీలకమైన కీర్తన. ఇది దాతృత్వం గురించి బాగా మాట్లాడుతుంది. 15వ కీర్తన మీరు తీసుకున్నా, అసలు దేవుడు ఎవరిని ఇష్టపడతాడు? వాళ్ళని ఇష్టపడతాడు. 112:9వ చరణంలో, వాడు దాతృత్వం కలిగి బీదలకిచ్చును, వాని నీతి నిత్యము నిలుచును, వాని కొమ్ము ఘనత నుండి హెచ్చింపబడును అని చదువుతాను. ఎవరైతే ఇచ్చే గుణం కలిగి ఉంటారో వాళ్ళ నీతి నిత్యము నిలుస్తుంది. కాబట్టి దేవుని బిడ్డలు ఖచ్చితంగా ఇవ్వాలి అనేటువంటి ఆలోచన కలిగి ఉండాలి. యేసు ప్రభు ఈ విషయాన్ని బోధిస్తున్నాడు. ఇది వాళ్ళ రబ్బీలు కూడా బోధించారు, వాళ్ళ పుస్తకాల్లో ఉంది, తోబిట్ అనే పుస్తకంలో కనబడుతుంది. కాబట్టి ఇశ్రాయేలీయులు ఏం చేసేవారంటే ఆ రోజుల్లో 3 సంవత్సరాలకి ఒకసారి వాళ్ళ దశమ భాగాన్ని తీసుకొచ్చి అక్కడ ఉన్నటువంటి బీదలకు పంచిపెట్టేవారు, భోజనం పెట్టేవారు. పంట కూర్చుకునేటప్పుడు బీదల కోసం విడిచిపెట్టేవారు. దేవుడు చెప్పింది చేశాను అనేటువంటి భరోసా ఉంటేనే వాళ్ళ ప్రార్థన ఆమోదించబడుతుంది. సో 3 సంవత్సరాలకు ఒకసారి వాళ్ళ అందరికీ భోజనం పెట్టాలి అనేది ద్వితీయోపదేశకాండం 14:28-29 వచనాల్లో కనపడుద్ది. పంట కూర్చుకునేటప్పుడు వాళ్ళు పంచిపెట్టాలి అనేది ద్వితీయోపదేశకాండం 24వ అధ్యాయం 19-21 వచనాల్లో కనబడుతుంది. ఇలా చేస్తేనే వాళ్ళ ప్రార్థనలు ఆమోదించబడతాయి, లేకపోతే వాళ్ళ ప్రార్థనలు ఆమోదించబడవు. ఆ ధీమాతోటే అలా చేసే వాళ్ళు ప్రార్థన చేయాలని ద్వితీయోపదేశకాండం 26వ అధ్యాయం 12-14 వచనాల్లో కనబడుతుంది. అయితే ఇప్పుడు చేస్తున్నటువంటి చాలా దాన ధర్మాలన్నీ కూడా ఏ ప్రయోజనాలను సాధించాలనే లక్ష్యంతో చేస్తున్నారు? దేవుడిచ్చేటువంటి ప్రయోజనాలన, లేక మానవుల వలన కలిగేటువంటి ప్రయోజనాలన?